వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేషన్స్ వైబ్స్. నేను బాగున్నానండి. మీరు అందరూ ఎలా ఉన్నారు? అలానే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి రోజున నేను ఏ విధంగా పూజ అది చేసుకున్నాను, మార్నింగ్ రొటీన్ అండి. ఏకాదశి పూజ అన్ని ముగ్గు ఎలా వేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఉదయం లగంగానే గుమ్మం ముందర ఊడ్చి తుడిచి ముగ్గు అది పెట్టుకున్నాను. ధనుర్మాసం కదండి, మంచిగా గుమ్మం ముందు ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చుక్కలు ముగ్గులు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఉన్న కొద్ది పూలతోటే మంచిగా అలంకరించుకొని రోజు దీపం పెట్టుకోవటం అలవాటండి నాకు. అలానే ఈరోజు ఏకాదశి, అందుకని ఉదయం మార్నింగ్ లేవగానే పెట్టేసుకున్నాను దీపము. ఆ తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత నేను ఇంటిలో టేబుల్ పైన అలా అలంకరించుకున్నానండి పూలతోటి వినాయకుడిని. మెయిన్ డెకరేట్ చేసుకోవటం అంటే ఇష్టం అండి నాకు. అదేవిధంగా ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇది డైనింగ్ టేబుల్ మీద ఉంటుందండి వినాయకుడు. చాలా ముద్దుగా ఉంటాడు వినాయకుడు అయితే. ఆ తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ ముందు ఉందండి. ఇది టీవీ యూనిట్ ముందు కూడా ఏ విధంగా డెకరేట్ చేసుకున్నాను పూలతోటి. ఆ గ్లాస్ బాటిల్స్ ఎలా ఉన్నాయండి, అవి నేనే పెయింట్ చేసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇలా డెకరేటివ్ అన్నీ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనేది వెరైటీగా చేశాను. కిచిడి లాగా, రవ్వ కిచిడి, గోధుమ రవ్వ కిచిడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నేను ఎలా చేశానో చెప్తాను. కుక్కర్లో హాఫ్ గ్లాసు టీ గ్లాస్ అండి పెసరపప్పు తీసుకున్నాను. హాఫ్ పెసరపప్పు అయితే హాఫ్ ఎర్ర గోధుమ రవ్వ, ఆ రెండు తీసుకుని బాగా కడిగేసి పక్కన పెట్టి అందులో ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలండి. వెజిటేబుల్స్ అండి, మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక 4 or 5 బీన్స్, క్యాబేజీ, ఇది క్యాలీఫ్లవరు, ఇది బీన్స్, ఒక 4 or 5 బీన్స్. ఇప్పుడు ఒక దోసకాయ వేసేసాను. అలానే ఒక వంకాయ వేసేసాను. క్యాబేజీ కొద్దిగా ఒక గుప్పుడు క్యాబేజీ ముక్క అవి కూడా తరిగి వేసాను. అందులోనే టమాటా ముక్కలు 2 టమాటాలు వేసానండి నేను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. టమాటాల తర్వాత కొద్దిగా పసుపు, 2 స్పూన్ల ఉప్పు, టేస్ట్కి సరిపడినంత. మీరు టేస్ట్ తక్కువగా తింటే తక్కువగా. తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం, సాంబార్ పొడి, ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను అన్నీ వేసి బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయాలండి. బాగా కలపాలి, లేకపోతే పైన ఉప్పు కారాలు అంతా కూడా పైన ఉండిపోతుంది. కుక్కర్కి మూత పెట్టేసి 4 or 5 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నాను నేను. ఫోర్ ఆర్ 5 విజిల్స్ వస్తే బాగా వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికి చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. విజిల్స్ వచ్చి ప్రెజర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు గరిటెతోటి బాగా కలిపేసానండి. అంతా కూడా ఉడికిందా లేదా అని చూశాను. బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత అదే స్టవ్ మీద
అదే స్టవ్ మీద వేరే బాణీ పెట్టాను. ఆ బాణీలో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ వేసి వేయించి తర్వాత అందులో కొద్దిగా ఇంగువ, టేస్ట్ నచ్చిన వాళ్ళు ఇంగు వేసుకోండి. మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ ఏంటంటే షుగర్ అవి రాకుండా ఉండటానికి కూడా మెంతి పౌడర్ బాగా యూజ్ అవుతుంది. అందుకని అన్ని కూరల్లోనే నేను మెంతి పౌడర్ వాడతాను. అలానే కొత్తిమీర, మనకు కావాల్సినంత కొత్తిమీర కొద్దిగా వేయించిన తర్వాత అది కిచిడి కుక్కర్లోది మొత్తం బాణీలో వేసేసేయాలండి, తిరగమాతలో వేసేసేయాలి. తర్వాత బాగా కలపాలి. ఏమైందంటే వెల్లుల్లిపాయ తిరగమాతలో వేయటం మర్చిపోయానండి. అందుకే పక్కన చిన్న బాణీలో ఆయిల్ కొద్దిగా వేసి వెల్లుల్లిపాయ వేయిస్తున్నాను. అది వేగిన తర్వాత మళ్ళీ ఇందులో కలిపేస్తాను. వెల్లుల్లిపాయ లేకుండా టేస్ట్ బాగోదండి. ఉప్పు అది సరిపోయినాయా లేదా అనేది కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చూసుకోండి. సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయి. వెల్లుల్లిపాయ కూడా వేస్తే బాగా కలిపేస్తున్నాను. అంతేనండి. టిఫిన్ కిచిడి ఇది బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చేశాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి వేసుకుంటే నేతితో తిరగమాత పెట్టుకున్నా బాగుంటుంది, లేకపోతే అంతా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా. ఇదేనండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను.